కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య వర్గపోరు కంటిన్యూ అవుతుంది. గత 25 సంవత్సరాల నుండి తానే ఈ ప్రాంతానికి లీడర్నని, తన వెంట ఉన్న వారికి బీజేపీ నుండి బీ ఫామ్లు ఇచ్చి గెలిపించుకుంటానని ఈటెల నిన్న మీడియా సమావేశంలో ప్రకటించగా, మీడియా సమావేశం అయిపోయిన గంటల వ్యవధిలోనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. బీజేపీలో బీ ఫామ్లు వ్యక్తులు ఇవ్వరని, పార్టీ అధిష్టానం ఇస్తుందని, వ్యక్తులుగా చెప్పే మాటలు నమ్మవద్దని కృష్ణారెడ్డి అంటున్నారు. దీంతో బీజేపీలో ఒక్కసారిగా మరోసారి విభేదాలు బయటపడ్డట్టయింది. ఈ పార్టీ నిర్ణయం, రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఏం చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం చేస్తుంది. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కానీ రాష్ట్ర పార్టీ వీళ్లకు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది, బీఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ విధమైన కన్ఫ్యూజన్కి గురి కాకుండా ఇలా ఎవరో చెప్పారంటే మా మాటలు కానీ దేనికంటే కన్ఫ్యూజన్ కానీ గురి కాకుండా మీరు కష్టపడి పార్టీ కోసం పనిచేయాల్సిందిగా. హుజూరాబాద్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య వార్ కొనసాగుతోంది. అయితే స్థానిక ఎన్నికలు సమీపించడంతో గతంలో హుజూరాబాద్ మీడియా సమావేశంలో మాట్లాడిన బండి సంజయ్, పార్టీ కోసం పనిచేసిన వారికే బీఫామ్లు ఇచ్చి గెలిపించుకుంటానని, బీజేపీలో వ్యక్తుల ప్రభావం ఉండదని, అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకోవాల్సి వస్తుందని బండి సంజయ్ ప్రకటనతో అప్పుడు పెద్ద దుమారమే నెలకొంది. రామచంద్ర సమక్షంలో ఇలా నేను ప్రామిస్ చేస్తున్నా, ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలో ఈ కార్యకర్తలందరినీ జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్లు కానీ అత్యధికంగా మేమే గెలిపించి మీకు అప్పచెప్పే బాధ్యత మాది. వాళ్ళ పక్క గెలిచినా కదా అన్న, మీరు ధైర్యం కూడా అన్న. నేను నిన్నగాక మొన్న మండలాధ్యక్షుల మీటింగ్ పెట్టినా, మండలాధ్యక్షులకు భరోసా ఇచ్చిన అందరికి. ఇలా నేను చెప్తున్నాను, మీ అందరినీ గెలిపించే బాధ్యత నాది. తాజాగా నిన్న ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశంలో తాను గత 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి లీడర్నని, తన కోసం కష్టపడ్డ వాళ్లకు బీఫామ్లు ఇచ్చి గెలిపించుకుంటానని ప్రకటించారు. 25 ఏళ్ళ ఇక్కడ ఇవాళ కొత్తగా రాలే. నేను 25 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నా. 25 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా. అన్ని వేలల్లో, అన్ని ఎన్నికలలో ఇక్కడ గెలిచిన మేమే. అప్పుడు బీజేపీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్నికలు జరగబోతుంది. డెఫినెట్గా మా 25 ఏళ్ళుగా మాతో ఉన్న కార్యకర్తలు, నాయకులు అనేక మంది కనపడతలేదా, సముద్రం లెక్కుంటాం మేము. ఎవరికుండా ఇంత బలం ఎవరికున్నది? ఇలా ప్రజలు ఏడుస్తున్నారు, బిడ్డ నువ్వు కొంచెం దూరం అయిపోయి మాకు అన్యాయం అయింది బిడ్డ అని చెప్పి కన్నీళ్ళు పెడుతున్నారు. ఇలా మా బాధ్యత ఇవాళ మళ్ళీ మా బెంగటిల్లిన మా హుజూరాబాద్ ప్రజానీకానికి రేపు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, రేపు ఎంపీపీలుగా, జెడ్పీలుగా గెలిపించుకుంటారు వాళ్ళు. తప్పకుండా వాళ్ళ కాళ్ళకు మళ్ళీ పని తప్పిక సర్వీస్ ఉన్నది తప్పకుండా చేస్తాం. అది 100% ఇస్తాం. ఎందుకు మేము లేకపోతే ఎవరిస్తారా? పార్టీ మేమే ఎవరిస్తారా? మేమే ఇస్తాం పార్టీ. ఇక్కడ నేను లీడర్నే. 25 ఏళ్ళ నుంచి లీడర్నే ఇక్కడ. ఎందుకంటే 25 ఏళ్ళ నుంచి లీడర్ గుర్తుపెట్టుకో. మీడియా సమావేశం పూర్తయిన కొద్దిసేపటికే బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఈటెల రాజేందర్ ప్రకటనపై ఘాటుగా స్పందించారు. బీజేపీలో వర్గాలకు, వర్ణాలకు బీఫామ్లు ఇచ్చే సంప్రదాయం లేదని, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకే పార్టీ నిర్ణయం మేరకు బీఫామ్లు వస్తాయని ప్రకటించారు.